ప్రెజెంట్ మనం అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి విజయవాడకి. హెలికాప్టర్ ఫ్యాన్ నిజంగా భలే ఉంటాయి అబ్బాయి ఈ ట్రైన్స్, లోకల్ ట్రైన్స్. మన సైడ్ కూడా వస్తే బాగున్నా, ఆంధ్ర సైడ్ లోకల్ ట్రైన్లు. ఆ కలర్ చూసారా, వైట్ అండ్ పర్పుల్ ఎంత బాగుందో, నీట్గా ఉంది. న్యూఢిల్లీ నుంచి విజయవాడ వరకు అయితే ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం అన్నమాట. మన ట్రైన్ నెంబర్ వచ్చి 16788 నవయోగ ఎక్స్ప్రెస్ మాట. మరి కొద్దిసేపులో అయితే మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. సో మనం లోకో కోసం అయితే వెయిట్ చేద్దాం. ఫైనల్లీ మొత్తానికి మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ అయితే ఇదే వ్యాప్ 7 లోకోమోటివ్. మార్నింగ్ 7 నుంచి వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. మనం అయితే ఈరోజు వచ్చి జనరల్ టికెట్ తీసుకొని జర్నీ అయితే చేయబోతున్నాం అన్నమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా మన ట్రిప్ అయితే ఎర్లీగా అయిపోవడంతో మేము అయితే 10th ఆల్రెడీ బుక్ చేసిన టికెట్లు అయితే క్యాన్సిల్ చేసుకుని ఈరోజు ఈ ట్రైన్ ఉందని ఇంక ఈ ట్రైన్కి అయితే వచ్చి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాము. సో చూడాలి, టీసీ ఏమన్నా థర్డ్ ఏసీ ఎక్కిసి టీసీ ఉంటే టీసీతో మేనేజ్ చేసి మనం ఎంతైతే అంత ఫైన్ కట్టేసి శుభ్రంగా ఏసీలో అయితే ఉండొచ్చు. లేదు సీట్లు లేవంటే ఇంకేం చేయలేము, వాళ్ళంతా జనరల్లోనే వెయిట్ చేస్తాం ఇంకా. సో చూద్దాం ఎలా ఉంటుందో ఈ వ్లాగ్ అయితే. ఈరోజు మధ్యాహ్నం 1:30కి ఎక్కాం కదా, రేపు మనం 9కి అలా దిగుతాం విజయవాడ. జనరల్ బస్సులో మంచి విండో సీట్ దొరికింది. ఇంకా ఫైనల్లీ మన ట్రైన్ అయితే ఢిల్లీ నుంచి అయితే తీసేసాడు మాట. ఆన్ టైంకి 2:10 అంటే 2:10 కల్లా మన ట్రైన్ అయితే తీసాడు. సో బాయ్ బాయ్ ఢిల్లీ. నుంచి చూసుకుంటే మన ఫస్ట్ స్టేషన్ అయితే వచ్చింది హజరత్ నిజాముద్దీన్. వందే భారత్ ఉంది అక్కడ. సో మన ట్రైన్ వచ్చి హజరత్ నిజాముద్దీన్ నుంచి కూడా ఆన్ టైంకి అయితే తీసాడు. నెక్స్ట్ స్టేషన్ వచ్చి ఫరీదాబాద్. సో బాయ్ బాయ్ హజరత్ నిజాముద్దీన్. స్టేషన్ అయితే వచ్చాం ఫరీదాబాద్. ట్రైన్ వచ్చి ఫరీదాబాద్ నుంచి కూడా అయితే తీసాడు ఆన్ టైంకి. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చి ఆగ్రాకాంట్. మథురా రైల్వే స్టేషన్ అన్నమాట. స్కిప్పింగ్. మథురాలో ఏముంటుందో తెలుసు కదా, బృందావనం ఉంటుంది టెంపుల్. దానికి ఆగ్రాకాంట్ అయితే వచ్చేసాం మనం. ట్రైన్ ఎండ్ టు ఎండ్ జర్నీ చూసుకుంటే శ్రీ మాతా వైష్ణవిదేవి కటార్ నుంచి మనకు వచ్చి తిరువనమల అయితే వెళ్తుంది ట్రైన్. మొత్తం జర్నీ కిలోమీటర్స్ చూసుకుంటే 3633 కిలోమీటర్స్. ఫైనల్లీ మన ట్రైన్ వచ్చి ఆగ్రాకాంట్ నుంచి కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డోలాపూర్ జంక్షన్. సో డోలాపూర్ జంక్షన్లో వెళ్తాం. ప్రజెంట్ వచ్చేసి మనం ధోల్పూర్ జంక్షన్లో అయితే ఉన్నాం. నెక్స్ట్ వచ్చి జహైల్వార్. ఇప్పుడైతే నాగ్పూర్ వచ్చాం. ఇంకా మనకి ఈ రోజు అంతా జర్నీ ఉంటుంది నైట్ వరకుని. ఫైనల్లీ నాగ్పూర్ని కూడా మనం అయితే క్రాస్ చేస్తామట. నెక్స్ట్ వచ్చి స్వర్గ్రామం జంక్షన్. మన ట్రైన్ కరువు చూసారా ఎంత పెద్దగా ఉందో. బలాసర క్రాస్ చేస్తున్నాం ఇప్పుడు ఇలా మహారాష్ట్ర బార్డర్. నెక్స్ట్ వచ్చి రామగుండం, అంటే ఇంక మనం తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతాం. కాగజ్ నగర్ వచ్చాం ఇప్పుడు, సిర్పూర్ కాగజ్ నగర్. చాలా నిన్న ఈ టైంకి ఎక్కాం. నిన్న ఎప్పుడు 1కి ఎక్కాం. ఈరోజు టైం వచ్చి ఇప్పుడు 2:15 అవుతుంది. ఇప్పటి వరకు తెలుగు స్టేట్స్, ఫస్ట్ తెలుగు స్టేట్ మాట మనం చూస్తుంది ఇదే.
అసలు మామూలుగా కాదు ఎండ చాలా దుక్కుతుంది. 2 రోజులు ఉత్తరాఖండ్లో మంచి -డిగ్రీస్లో ఉండి ఈ డిగ్రీస్ తట్టుకోలేకపోతున్నాం. మనకేమో ట్రైన్ టికెట్లు ఏమో కన్ఫర్మ్ అవ్వలేదు. సో జనరల్గా రావాల్సి వచ్చింది. మొత్తానికి వరంగల్ అయితే వస్తాం. మొత్తానికి అయితే వరంగల్ వచ్చాం. ఇప్పుడు మన రాజుపురం అయితే దిగిపోతాడు. ఇంకా ఇప్పుడు వాళ్ళ ఊరు అయితే వచ్చేసింది. మనతో పాటు 11 days అయితే జర్నీ చేసాడనమాట. సో బాయ్ బాయ్ చెప్పేద్దాం అయితే. ఇంకా అందుకే మనతో పాటు 11 రోజులు జర్నీ చేసి అయితే వెళ్ళిపోతున్నాడు. బాయ్. ఎలా అనిపించింది జర్నీ ఈ 11 రోజులు? జెండా అయితే మనం వచ్చి వరంగల్లో అయితే ఉన్నాం. నెక్స్ట్ వచ్చి ఖమ్మం, ఆ తర్వాత విజయవాడ. మనం అయితే విజయవాడ వెళ్ళేసరికి 9:30 అలా అయితే అవుతుంది మరి. సో ఇంకా 5 minutes అయితే మన బండి కూడా తీసేస్తాడు ఇక్కడ నుంచి. విజయవాడ అయితే వచ్చేస్తాం. మొత్తానికి విజయవాడ అయితే దిగిపోయాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి కాకినాడకి బస్సు లేదంటే ట్రైన్ అయితే ట్రైన్ పట్టుకొని కాకినాడ అయితే వెళ్ళాలి. మార్నింగ్ కల్లా చిరాకు వస్తుంది. మామూలుగా కాదు, ఎప్పుడో నిన్న మధ్యాహ్నం ఎక్కువ ట్రైన్. ఇవాళ అంతా కూడా ట్రైన్లోనే ఉన్నాం. నిన్న మధ్యాహ్నం 2 నుంచి ఇవాళ నైట్ 9:30 9:10 అవుతుంది. ఇప్పుడు వరకు ట్రైన్లోనే ఉన్నాం. మొత్తం మనం అయితే విజయవాడ ఇస్తాం ఫైనల్లీ. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఫస్ట్గా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ ఆల్.